మ్యామ్, ఇప్పుడు రంజాన్ కదా, ప్రెగ్నెంట్ ఉమెన్ ఫాస్టింగ్ చేయొచ్చా? మంచి క్వశ్చన్ అడిగావురా. హాయ్, ఇది రంజాన్ సీజన్ అంటే ముస్లిమ్స్కి చాలా ఇంపార్టెంట్ సీజన్ అనమాట. సో ఈ సీజన్లో ఎక్కువగా ప్రెగ్నెంట్ విమెన్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్తో వస్తూ ఉంటారు. అంటే మ్యామ్, మేము ఫాస్టింగ్ చేయొచ్చా, చేస్తే ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ప్రెగ్నెన్సీ మీద, బేబీ మీద అనేసి. మీది హెల్తీ అండ్ లో రిస్క్ ప్రెగ్నెన్సీ అయితే ఎటువంటి కాంప్లికేషన్స్ లేనటువంటి సమయంలో మీరు తగు జాగ్రత్తలతోటి ఫాస్టింగ్ చేయొచ్చు. లైక్ సెహర్ టైంలో మీరు మంచి డైట్ లైక్ ప్రోటీన్ డైట్, ఫైబర్ రిచ్ డైట్ అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్, ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ అవి తీసుకోవాలి. దెన్ ఇఫ్తార్ టైంలో కూడా మీరు మంచిగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, దాల్ ఇవన్నీ తీసుకోవాలి. అలాగే ఇన్ బిట్వీన్ టైంలో, ఫాస్టింగ్ టైంలో మీరు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా మ్యాక్సిమం రెస్ట్ తీసుకుంటూ బేబీ మూమెంట్స్ని గమనించుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు ఏదైనా వీక్నెస్ కానీ, గిడ్డినెస్ కానీ, లేదా కడుపులో మంటగా కానీ, కడుపు నొప్పి రావడము, ఇలాంటి ఏమైనా సిమ్టమ్స్ వస్తే మాత్రం వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అలాగే ఒకవేళ మీకు ఏమైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉంటే మాత్రము డెఫినెట్లీ ఫాస్టింగ్ చేయొద్దు. లైక్ మీకు ఏదైనా రక్తహీనత అంటే అనీమియా లాంటి కాంప్లికేషన్ ఉన్నా, మీకు బీపీ ఎక్కువయ్యి మెడిసిన్స్ వాడుతున్నా, లేదా ప్రెగ్నెన్సీలో మీకు షుగర్ డెవలప్ అయ్యి మెడిసిన్స్ వాడుతున్నా, లేదా మీకు ఇంకా వేరే ఏదైనా లెక్విన్ ప్రెగ్నెన్సీ, ఇంకా వేరే ఏదైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉండి డాక్టర్ మీకు సూచనలు ఇస్తే మాత్రము ఫాస్టింగ్ అనేది చేయొద్దు. సో ఈ ఫెస్టివల్ సీజన్ని మంచిగా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.